సార్ కొంచెం కొంచెం సైడ్కుంటే ఆయన ఆన్సర్ అది ఫోటో తీస్తారంట ప్లీజ్. బాగుందండి, చాలా బాగుంది. ఏఎంసీ చైర్మన్ మిత్రులు గాలికి చిన్నబాబు గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంత అధ్యక్షులు శ్రీ గోపాలకృష్ణ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పాండురంగారావు గారు, దత్తుడి గారు, అదేవిధంగా మన సత్యనారాయణ గారు ఎంపీటీసీ, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు ఇక్కడ 4-5 ఉన్నారు. అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా శివ, ముఖ్యంగా ఈ గ్రామ అధ్యక్షులు జనసేన పార్టీ అభిరెడ్డి శివ సతీష్ గారికి, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది ప్రజానీకం అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాల్లో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, కానీ కొన్ని బాగా మనసుకి సంతృప్తినిచ్చే కార్యక్రమాలు ఉంటాయి. అలాంటిది ఇవాళ నేను ఆ సంతృప్తిని పూర్తిగా మీ చివటం గ్రామంలో అనుభవిస్తున్నాను అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. కారణం ఏంటంటే, ఒక అభివృద్ధి కార్యక్రమం చేపట్టినప్పుడు దాని అభివృద్ధి తాలూకు ఫలితాలను అనుభవించేటువంటి ప్రజానీకం వారి మనసు నిండా సంతృప్తితోటి ఈ కార్యక్రమం బాగా చేశారు, ఇది మాకు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్య, దీన్ని పరిష్కరించారు మీరు అనేటువంటి మాట చెప్పినప్పుడు రాజకీయ నాయకులకి అంతకంటే కావలసినటువంటి సంతృప్తి కూడా ఉండదని నేను భావిస్తూ ఉంటాను. అలాగా ఇవాళ చూడటంలో ఈ రోడ్డు వేసినప్పుడు నాకు మిత్రులు కొంతమంది వాట్సాప్ లో పెట్టారు, అప్పుడు మా రోడ్డు చాలా అధ్వానంగా ఉందండి, గుంటలు పడిపోయి దారుణంగా నీళ్లు ఉన్నాయనేటువంటి మాట. నాతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి మా మిత్రుడు నాగరాజు కూడా నాకు ఆ విషయంలో ఒకసారి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడినప్పుడు తప్పనిసరిగా మనం అంతో ఇంతో ఈ గ్రామానికి చేయాలి, ఇది చాలా అవసరమైన రోడ్డుగా కనపడుతుందని చెప్పి మనం అనుకుని దాని ప్రకారం ఇక్కడికి వచ్చి చూసినప్పుడు చూస్తే పెద్ద కార్యక్రమంగా కనపడుతుంది. రమారమి 1,20,00,000, 1,30,00,000 అవుతుందనేటువంటి మాట డిఈ రామ్మోహన్ రావు గారు నాకు చెప్పారు. చెప్పినప్పుడు ఎలా చేద్దాం ఇది అనుకున్నప్పుడు నేను ఒక రకంగా చెప్పాల్సి వస్తే ఆ అధికారులు కూడా సహకరించారు కాబట్టి చేయగలిగాం. మనం ఒక పక్కన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరి యొక్క సహకారంతో పాటు ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా చేద్దాం ఉండేది, తప్పనిసరిగా ముందుకెళ్ళండి, మేము ఏదో రకంగా దీన్ని చేద్దాం అనేటువంటి మాటను ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ గారు ప్రశాంత్ గారు కూడా చెప్పిన మీదట దీన్ని సాకారం చేయడానికి ముందుకెళ్ళాం. దాని ప్రకారంగానే ఇవాళ ఒక అద్భుతమైనటువంటి రోడ్డు, ఇందాక మిత్రులు చెప్పిన విధంగా రాబోయే ఒక 30 సంవత్సరాల పాటు మళ్లీ చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఉండే రోడ్డుని, సీసీ రోడ్డుని మనం ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు 2014 నుంచి 19 వరకు బూరుపల్లి శేషారావు గారు కూడా బీటీ రోడ్డు వేస్తే, ఆ తర్వాత 19 నుంచి 24 వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు, కొత్త రోడ్లు పక్కన పెట్టేయండి, గుంటల రోడ్లలో తట్టడి మట్టి కూడా వేరేటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ 5 సంవత్సరాల కాలం ఈ రాష్ట్రంలో రోడ్లంటే అంతటి దుస్థితి ఇంకెక్కడా లేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. ఎవరైనా పడితే ఇంకా ఒకేసారి ప్రాణాలు పోయేంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో రోడ్లు ఉన్నటువంటి సందర్భంలో మన అదృష్టం కొద్దీ కూటమి ప్రభుత్వాన్ని మీరు నెగ్గించారు. పైన నరేంద్ర మోడీ గారు, ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఈ నాయకత్వం అంతా కలిసి ఇవాళ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నంలో భాగంగా మొట్టమొదట చేపట్టినటువంటి కార్యక్రమాలు, సరే సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్కన ముఖ్యమంత్రి గారు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి H1 న్యూస్ ఏపీ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.